గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హారిక సార్. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. మా సిస్టర్ పేరు అఖిల సార్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతుంది, సెకండ్ ఇయర్. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు సార్. మా అమ్మ ఆశా వర్కర్గా చేసేవారు, చనిపోయారు. ఇప్పుడు మమ్మల్ని మా బాబాయ్ వాళ్ళు తాతయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. మాకు ఉపాధి హామీ కల్పిస్తారని ఇక్కడికి వచ్చాము సార్. మీ నాన్న అమ్మ ఎట్లా చనిపోయారు? హెల్త్ విషయంలో అమ్మా. ఎప్పుడమ్మా ఎప్పుడు చనిపోయారు? 3.5 years చనిపోయింది. ఇన్ని రోజులు నిన్ను ఎవరు చూసుకున్నారు? తాతయ్య వాళ్ళు చూసుకున్నారు. పొలాలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఒకటే ఉంది, పొలం కూడా లేదు. ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇప్పుడేం బీఎస్సీ ఐటీ చేస్తున్నావా? కంప్యూటర్ సైన్స్ చేస్తున్నావు. మీ చెల్లెలు ఏం చేస్తుంది? నువ్వు కూడా బీఎస్సీ కంప్యూటర్ అమ్మా. ఏ ఇయర్ అమ్మా నువ్వు? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? 3 ఏళ్ళు కోర్స్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు? వీళ్ళిద్దరికి చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించాలి. ఇప్పుడు ఈ పిల్లలను చూశారు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గరనో నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరినీ ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. ఇది ఒక నూతనమైన కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. ఒకప్పుడు జన్మభూమి పెట్టాను. జన్మభూమి పెట్టి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ రమ్మని మీ గ్రామం పిలుస్తూ ఉంది. రండి, మీకు జన్మనిచ్చిన ఈ గ్రామానికి మీరు సేవ చేయమని చెప్తే చాలామంది వచ్చారు. చెరువులు దువ్వారు, రోడ్లు వేశారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టి ఆ రోజు ఒక స్ఫూర్తిని చూపించారు. ఇప్పుడు నేను ఆలోచించింది, మనతో పుట్టిన వాళ్ళు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పిల్లల్ని మీరు చూశారు. నేను ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి పిల్లలు మీరు చూస్తే వీళ్ళు దాంట్లో ఆ స్కీమ్లో పెన్షన్లు రారు. తల్లికి వందనంలో కూడా బీఎస్సీకి వచ్చారు కాబట్టి తల్లికి వందనం రారు. అంటే ఆ స్కీములు కూడా వర్తించవు. కానీ పేద కుటుంబం, అలాంటి వారందరికీ న్యాయం చేయడం కోసం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అందరికీ పిలిపించా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు. అదే మరి ఇంకా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చల్లగా చూడాలంటే నీతో పుట్టిన వాళ్ళు నీ సహాయం కోరుతున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలని పిలిపిస్తే 10 లక్షల కుటుంబాలని 1 లక్ష మంది దత్తత తీసుకుని మేము అండగా ఉంటామని ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.